లెక్క అడుగుతాడు అన్నాడు. వీడు అనుకున్నాడు లెక్క వేరే రకంగా అడుగుతాడు అనుకున్నాడు. వారు అనుకున్నారు లెక్క సరైన పద్ధతిలో అడుగుతాడు. అందుకని వారు లెక్కతో బ్రతికారు, వీడు లెక్క లేకుండా బ్రతికాడు. అందుకే వీరి జీవితం ఇట్లా అయిపోయింది. అందుకనే వారు లెక్కలేసుకొని బ్రతికారు కాబట్టి లెక్క ప్రకారంగా వారిని హెచ్చించాడు. వీడు లెక్క లేకుండా బ్రతికాడు కాబట్టి ఉన్న లెక్కను కూడా వాని దగ్గర నుంచి తీసేసుకొని ఉన్నవానికి ఇచ్చేశాడు, వానికి లేకుండా చేశారు. మాత్రమే కాకుండా వాని ఏం చేశాడో చూడండి 30వ వచనం, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడున్న దాసులకు ఇచ్చిన బిరుదేంటి? ఇద్దరి దాసులకు ఇచ్చిన బిరుదేంటి? బలానమ్మకమైన మంచి దాసులారా అన్నాడు. వీరికి ఇచ్చినటువంటి బిరుదేంటి? పనికి మాలిన దాసుడా. ముందన్నాడు సోమరివైన చెడ్డ దాసుడా.